భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వంటిపై 5 కేజీల బంగారంతో భక్తుడు. ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో లిక్కర్ పార్టీకి అనుమతి ఇచ్చిన అధికారులు. తిరుమల శ్రీవారిని సతీ సమేతంగా దర్శించుకున్న ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్. మైక్రో ఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేక భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన. శ్మశాన వాటికలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన టీడీపీ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, మైక్రో ఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేక భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం కమలాపురంలో చోటు చేసుకుంది. దీంతో ఆ కుటుంబంలోని 2 పిల్లలు అనాథలుగా మారడంతో ఆ గ్రామంలోని విషాద ఛాయలు అలుముకున్నాయి. కమలాపురం గ్రామానికి చెందిన బానోత్ దేవేందర్, చందన భార్యాభర్తలు జిల్లా కేంద్రంలో మైక్రో ఫైనాన్స్ సంస్థలలో గతంలో రుణాలు తీసుకున్న రుణాలను ప్రతి వారం చెల్లించాల్సి ఉండగా గత కొద్ది రోజులుగా వారు తీసుకున్న అప్పు చెల్లించకపోవడంతో ఫైనాన్స్ సంస్థల ఒత్తిడి మేరకు తోటి సభ్యులు ప్రతిరోజు ఇంటికి వచ్చి గొడవ చేస్తుండడంతో ఈ విషయంపై వారి కుటుంబంలో గొడవకు దారి తీసినట్లు తెలిసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బానోత్ దేవేందర్ భార్య చందన క్రిమి సంహారక మందు తాగి చికిత్స పొందుతూ 31వ తేదీన మృతి చెందింది. భార్య చందన ఆత్మహత్య చేసుకుందని డాక్టర్లు కూడా చేతులు ఎత్తేశారని మనస్తాపంతో తాగుడుకు బానిసైన భర్త బానోత్ దేవేందర్ అనారోగ్యానికి గురై డిసెంబర్ 20వ తేదీన మృతి చెందడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. దీంతో మృతుల 2 కుమారులు అనాథలుగా మారారని, ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని, స్వచ్ఛంద సంస్థలు దాతలు అనాథలను చేరదీయాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అమ్మాయిలా బతకాలంటే టెన్షన్లో ఉండి అన్నం తినకుండా తాగి కడుపులో నొప్పి ఉండే అంతకుముందు స్లాబ్ మీద నిల్చున్నాడు. అయితే నాన్న సఫర్ అయి దానికి ఇంట్లో ఉండే నేను అదే రోజు వచ్చిన అదే రోజు చనిపోయాడు. శ్రావణ్, మాది కమలాపూర్, భూపాలపల్లి మండలం, జయశంకర్ జిల్లా. ఇక్కడ ఒకే నెలలో 10 రోజుల వ్యవధి కాలంలోనే ఓ కుటుంబం ఫైనాన్స్ వాళ్ళ వేధించబడి చనిపోవడం జరిగింది. ఎలా అంటే వారు తీసుకున్న ఫైనాన్స్ ఫిన్కేర్ అని, ఐఐఎఫ్సి అని, పోతే ఇంకా బంధన్ అని, టాటా అని, ఇలా అనేక ఫైనాన్స్ సంస్థలలో ఫైనాన్స్ తీసుకొని వాళ్ళు మరి తిరిగి చెల్లించలేక, రీపేమెంట్ చేయలేక ఆందోళనకు లోనై వారు ఇలాంటి పరిస్థితిని కొని తెచ్చుకున్నారు. ఎలా అంటే ఆ బంధన్ బ్యాంకు కానీ, ఐఎఫ్సి బ్యాంకు కానీ, టాటా బ్యాంకు కానీ, పోతే ఫిన్కేర్ అని కానీ, ఇలా మొదట్లో ఒక మాట చెప్పి చివరిలో అధిక వడ్డీ వసూలు చేస్తూ వాళ్ళను ఆర్థికంగా చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఎలా అంటే ఇప్పుడు మనం తీసుకున్న వాళ్ళు మహిళలకు మా ఊళ్ళలో తిరుగుతూ మహిళలను మాత్రమే ఒక గ్రూప్గా చేసుకొని వాళ్ళకు ఫైనాన్స్ చేయడం జరుగుతుంది. వాళ్ళు తీసుకున్న ఫైనాన్స్ ఇంట్లో కనీసం వాళ్ళ భర్తలకు కానీ, ఇంట్లో ఉన్న మగవారికి కానీ తెలియకుండా ఆడవారిని మాత్రమే గ్రూప్గా చేసుకొని వాళ్ళు ఫైనాన్స్ చేస్తున్నారు. ముందు ఒక మాట చెప్పి తర్వాత రీపేమెంట్ అప్పుడు ఒక మాట చెప్తూ వారానికని, 15 రోజులు కానీ, నెలకని, ఇలా వ్యవధి కాలంలోనే ఇలా ప్రతి వారానికి ఒకసారి వచ్చి ఇలా వసూలైనాయా, పైసలైనాయా అని వాళ్ళని వేధించడం జరుగుతుంది. ఈ వేధింపులో గురయ్యే బానోత్ చందన, వైఫ్ ఆఫ్ దేవేందర్ 6వ తారీఖు 12/2024 రోజున వారికి వారం రోజు చిట్టి వచ్చి రీపేమెంట్ చేయమని అడగడం జరిగింది. ఆమె సకాలంలోనే పేమెంట్ చేస్తున్నప్పటికీ ఈ మధ్యకాలంలో వారి పరిస్థితి బాగోలేక అనారోగ్యాలకు గురవుతూ ఈ పిల్లల్లో ఈ జస్వంత్ అనే అబ్బాయికి అనారోగ్యం కావడం, అందులోనూ బానోత్ దేవేందర్కి అనారోగ్యంతో ఉండడం, వాళ్ళు హాస్పిటల్కి ఖర్చులు ఎక్కువ అవడం వల్ల రీపేమెంట్ చేయడం చాలా ఆలస్యమైంది. దానివల్ల ఈ ఫైనాన్స్ కంపెనీస్ వేధింపులు గురి చేయడం జరిగింది. ఆ వేధింపులు తాళలేక 6/2012/2024 బానోత్ చందన అనే ఆమె గడ్డి మందు తీసుకోవడం జరిగింది.
హాస్పిటల్ 3 రోజులుగా ప్రధాన తీసుకోవడం జరుగుతుంది. పరిసర ఇప్పుడు మేము చుట్టుపక్కల ఉండే మేము ప్రధాన హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. ప్రధాన హాస్పిటల్లో 3 రోజులు చికిత్స నిమిత్తం ఇక్కడ డాక్టర్లు ఆమె బతకదని తేల్చి చెప్పడంతో వేరే దారి లేక, వేరే ఆర్థిక స్తోమత లేక ఎంజిఎంలో చేర్పించడం జరిగింది. ఈ ఎంజిఎంలో కూడా డాక్టర్లు చేతులు ఎత్తేయడం, ఈమె బతకదని సరాసరి బాణో దేవేందర్ పైన ముఖం మీదే చెప్పడంతో బాణో దేవేందర్ మనస్తాపానికి లోనై తాగుడుకు బానిసై ఈ నెల 20/12/2024 మధ్యాహ్నానికి బానిసై తాగి ఇంట్లోకి వచ్చి పడుకున్నాడు. తెల్లారి చూసేసరికి అతను కూడా విగతజీవిగా పడి ఉండడం జరిగింది. మరియు ఆమె బాణో చందన ఆమె నిన్న మనగా 31/12/2024 ఆమె కూడా తుది శ్వాస విడవడం జరిగింది. వారికి 2 పిల్లలు. వారికి శిథిలావస్థలో ఉన్న ఇల్లు తప్పితే వేరే చరాస్తులు కానీ స్థిరాస్తులు కానీ ఏమీ లేవు. కూలికి పోతే తప్ప పొట్టకూడని కుటుంబం వారిది. వారిని ఫైనాన్స్ వ్యవస్థ సంస్థలు వారిని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసి ఈ పిల్లల్ని 2 అనాథులుగా మిగిల్చడం జరిగింది. ఈ పిల్లలిద్దరిని అనాథలుగా మిగిల్చడం జరిగింది. దీనికి ప్రభుత్వ అధికారులు వీటిపై దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకొని ఈ పిల్లలిద్దరికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ములుగు జిల్లా ఏటూరు నగరం మండలంలోని సివిల్ సప్లై హమాలీలు నిరవధిక సమ్మె నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన హమాలీల రేట్ల జీవోను వెంటనే అమలు చేయాలని, నీటి నుండి పెరిగిన బకాయిలను చెల్లించాలని, గతంలో క్వింటాకు 26 రూపాయలు ఉండగా ప్రభుత్వం 3 రూపాయలను పెంచిందని, పెంచిన 3 రూపాయలతో కలిపి 29 రూపాయలను వెంటనే చెల్లించాలని, హమాలీ కార్మికులందరికీ PF, ESI సౌకర్యం కల్పించాలి. ఏటూరు నగరం ఎమ్మెల్యే ఎస్. పాయింట్లో చేస్తున్న హమాలీలకు ప్రభుత్వం నుండి ఇచ్చే బెనిఫిట్స్ అన్ని అమలు చేయాలని సిపిఐ మండల కార్యదర్శి MD నాజీర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నూతన జీవో వెంటనే అమలు చేయాలి. నూతన జీవో వెంటనే అమలు చేయాలి. ప్రభుత్వం ఉండి వైఖరి చేయాలి. ప్రభుత్వం ఉండి వైఖరి చేయాలి. కార్మికుల ఐక్యత వదిలాలి. కార్మికుల ఐక్యత వదిలాలి. ఏఐటీసీ జిందాబాద్. ఏఐటీసీ జిందాబాద్. కార్మికుల ఐక్యత వదిలాలి. నూతన జీవో వెంటనే అమలు చేయాలి. నూతన జీవో వెంటనే అమలు చేయాలి. ఫస్ట్ నా పేరు ఎల్దండి కుమరయ్య. మేము GCCలో పనిచేయబట్టి 30 సంవత్సరాలు జరిగింది. అప్పటి నుంచి క్రమక్రమంగా రేట్లు పెరగడం జరిగింది. ఇప్పుడు ఈ మామూలుగా ఇట్లా జరుగుతూనే ఉన్నది. గతం నుంచి మేము ఇట్లా రేట్లు పెంచుతాండ్రు. ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం పోయిన సంవత్సరం పెంచిన రేట్లు ఇంతవరకు బకాయి ఇయ్యలేదు కనుక ఈ సమ్మె చేస్తుంది. కానీ గత నేను GCCలో AITC పార్టీ తరఫున హమాలి నేను చేయబట్టి 27 సంవత్సరాలు. SSC 95-96 నుండి మా ఇంటి కుటుంబం వెళ్ళలేక దీంట్లో చేయబట్టి 27 ఇయర్స్. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పెంచాలని జీవో ఉంది. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు 29 రూపాయల జీవోను అమలు చేయాలని మా యొక్క మనవి. కాకతీయ కెనాల్ మంగళవారం రోజు అధికారులు కరీంనగర్లోని LMD డ్యాం నుండి నీటిని విడుదల చేయగా బుధవారం అర్ధరాత్రి నగరంలోని కాకతీయ యూనివర్సిటీ కాకతీయ కెనాల్లోకి నీరు వచ్చాయి. ఇది ఇలా ఉంటే యాసంగి సీజన్కి 6 తడులు ఆన్ ఆఫ్ పద్ధతి ద్వారా స్టేజ్ 1కు 8 రోజులు, స్టేజ్ 2కు 7 రోజులు, మొత్తంగా 90 రోజులకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. మొత్తం 6,97,708 ఎకరాలకు మార్చి 31, 2025 వరకు నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. కాలువలో నీటి ఉధృతి దృష్ట్యా ఎవరు కూడా బాగా నీరు వదిలేరు కదా. ఛానల్లో కూడా నమస్తే అనిల్ అన్న, నమస్తే.
ఈరోజు హన్మకొండ జిల్లా మరియు మున్సిపల్ కార్పొరేషన్ జిఎంఎస్టీ యొక్క పరిధిలో ఉన్నటువంటి యొక్క కాకతీయ కెనాల్ కట్ట ఎస్ఆర్ఎస్పి యొక్క నీరు ప్రభుత్వం వదిలింది కనుక ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ, ఎందుకంటే ఇంతకుముందంటే దాదాపు సంవత్సరం ఈ నీరు వదలకుండా ఉండే, ఇప్పుడు మాత్రం ప్రభుత్వం యాసింగ్ పంట గురించి రైతులకు వదలడం జరిగింది. దయచేసి ఈ యొక్క కెనాల్ కట్ట నుంచి ఉధృతంగా నీరు ప్రవహిస్తుంది. ఇందులో ఇంతకుముందు ఉన్నట్టు కాకుండా చాలామంది కూడా కొంతమంది ఈ యొక్క తెలియని యొక్క సందర్భంగా ఈతలకు పోయి యొక్క స్నానానికి వెళ్ళిపోయి కొన్ని ఉండటం యొక్క మెట్ల మీద స్నానాలు చేసుకుంటూ ఉండేది. ఆ సందర్భంగా కాకుండా జాగ్రత్తగా, ఎందుకంటే ఇప్పుడు ఉధృతంగా నీరు ప్రవహిస్తుంది. దయచేసి ఎవరైనా కానీ కెనాల్ కట్ట లోపల స్నానాలకు కానీ దిగడం కానీ ప్రయత్నం చేయకండి. ఇందులో కొట్టుకుపోయే అవకాశం ఉన్నాయి కనుక దయచేసి మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మహిబాద్ పట్టణం 17వ వార్డు పరిధిలో ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటికలో ఉన్న సమస్యలు పరిష్కరించాలి. సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు తోట శ్రీనివాస్, శాఖ కార్యదర్శి తోట యాకయ్య డిమాండ్. ఈరోజు 17వ వార్డు పరిధిలో ఉన్న హిందూ శ్మశాన వాటికలో కనీస వసతులైన నీటి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, శ్మశాన వాటికలో ఉన్న ఒక బోరు అర్ధగంట సేపు కొట్టినా కనీసం బకెట్ నీళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. విద్యుత్ సౌకర్యం లేక రాత్రిపూట దహన సంస్కారాలు చేసేవాళ్ళు సెల్ ఫోన్ లైట్ల వెలుగులో దహన సంస్కారాలు చేస్తున్నారని అన్నారు. చెట్లు ముళ్ళ పదలు తిరిగి అందులో పాములు తిరుగుతున్నాయని అన్నారు. మరొక బోరు వేసి మోటార్ బిగించి స్నానాల గదులు ఏర్పాటు చేయాలని, స్తంభాలు వేసి వాటికి స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని, నెలకు ఒకసారైనా మున్సిపల్ సిబ్బందితో శుభ్రం చేయించాలని ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి సిపిఎం పార్టీ 17-18 వార్డుల కమిటీ ఆధ్వర్యంలో ఈ సమస్యలపై వినతి పత్రం అందజేయడం జరిగింది. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ సమస్యలపై దృష్టి పెట్టాలని, లేని ఎడల ప్రజల్ని సమీకరించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో చిగురుపాటి రమేష్, ఉపేందర్, భువనగిరి దేవేందర్, బండారి వెంకటేష్, ఆంగోద్ గోపాల్, ఎస్కే ముస్తఫా, అన్వేష్, రమేష్ కుమార్ పాల్గొన్నారు. ఆ శ్మశాన వాటిక మొత్తం చెట్లతో నిండిపోయి శ్మశాన వాటిక ఉన్నది. దాన్ని కూడా ఇప్పుడు మున్సిపాలిటీ కమిషనర్ గారికి మేము వినిపించింది ఏంటంటే కనీసానికి 2 నెలలకు ఒకసారైనా సిబ్బందిని పంపించి దాన్ని క్లీన్ చేయాలని చెప్పి మేము దాన్ని వినతిపత్రం ఇచ్చినాం. దీనికి ఈ అన్ని సమస్యలపైన అది ఆ శ్మశాన వాటికకు వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. ఒక కొత్త బోరు వేసి ఆ బోరుకు మోటార్ బిగించి వాటర్ సప్లై చేసి స్నానాల గదులు నిర్మించాలని చెప్పి మేము మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ విషయం చాలా విధులమైన విషయము, దీని మీద మీరు చేయవలసిందే, ఇది మీరు చేయాలి, ఇది ఖచ్చితంగా నేను చేస్తా, నాకు కొన్ని రోజులు టైం ఇవ్వండి, దీని మీద నేను చేస్తా అని చెప్పి కమిషనర్ గారు చెప్పిండు. వారికి ముందుగా ధన్యవాదాలు ఇస్తున్నాం. ఇప్పటికైనా చెప్తున్నాం, స్థానిక ప్రజాప్రతినిధులు 17వ వార్డుకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా దీని మీద ఇంట్రెస్ట్ పెట్టాలి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పరిధిలో ఉన్న శ్మశాన వాటికని పట్టించుకోకపోతే వాళ్ళు ఏం చేసినట్టు నాకు అర్థం కావట్లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు 17వ వార్డుకు సంబంధించిన ప్రజాప్రతినిధులే కానీ 18వ వార్డుకు సంబంధించిన ప్రజాప్రతినిధులే కానీ ఆ పాత బజారు మొత్తం శ్మశాన వాటికి అక్కడికి వస్తారు జనాలు. కనీసానికి దాన సంస్కారాలకు పోతాను కూడా వసతులు లేకపోతే ఏం చేస్తున్నారు ఈ ప్రజాప్రతినిధులు మాకు అర్థం కావట్లేదు. దానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు దాని మీద చర్య తీసుకొని ఈ మౌలిక వసతులు కల్పించాలని చెప్పి మీ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. లేని ఎడల 17, 18 మరియు పాత బజారు సంబంధించిన ఏరియా సంబంధించిన ప్రజల్ని సమీకరించి మేము పెద్ద ఎత్తున మున్సిపల్ ఆఫీసు ముందు ముట్టడిస్తాను కూడా మేము వెనకాడమని చెప్తాను. ఈ సమస్యల్ని ఎమ్మటే పరిష్కరించాలని చెప్పి మనం ప్రజాప్రతినిధులే కానీ, మున్సిపల్ కమిషనర్ని కానీ, స్థానిక చైర్మన్నే కానీ వీళ్ళందరికీ మేము వినిపిస్తున్నాము. ఎమ్మటే వీటిని ఈ డిమాండ్ని నెరవేర్చాలి, శ్మశాన వాటికల మౌలిక వసతులు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు మున్సిపల్ ఆఫీసరు కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తిరుమల శ్రీవారిని సతీ సమేతంగా దర్శించుకున్న ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్. రాబోయే నూతన సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి. అదేవిధంగా తిరుమల తిరుపతి దర్శనానికి వచ్చేస్తున్న తెలంగాణ భక్తులకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వెసులుబాటుకి అదేవిధంగా కృషి చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి
ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి గత 5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి ఇబ్బందికరంగా తిరుమల దర్శనాలు చేసేవారు. ఇప్పుడు మరి దర్శన అవకాశాలు కల్పించే విధంగా తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎంపీలు ఇచ్చే లెటర్లకు కూడా స్వీకరించే విధంగా అవకాశం ఇచ్చినందుకు మరి ఏపీ ప్రభుత్వం అదేవిధంగా కృషి చేసిన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో లిక్కర్ పార్టీకి అనుమతి ఇచ్చిన అధికారులు స్టేడియం మొత్తం కంపు చేసి క్లీన్ చేయకుండా వదిలేసి వెళ్లిపోయిన న్యూ ఇయర్ పార్టీ నిర్వాహకులు ఉదయం వాకింగ్ వచ్చి చూసి షాక్ అయిన కాలనీ వాసులు. మంచిగా మొత్తం బార్ రెస్టారెంట్ చేసేసింది. ఉందాం నచ్చినట్టుంది. నచ్చిన బిజినెస్ చేసి అది ఎవరన్నా తిరుపతి రాసిందని అన్నారు. ఏదన్నా ఒక 2 మనుషులను పెడితే ఇప్పటికప్పుడు ఏర్ వేసేది. తిరుమలలో 5 కిలోల బంగారు ఆభరణాలు ధరించి తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి కొండ విజయ్ కుమార్ సందడి చేశారు. మగ వ్యక్తి ఈ స్థాయిలో ఆభరణాలు ధరించడంతో భక్తులు ఆయన్ను ఆసక్తిగా చూశారు. కొందరు ఆయనతో ఫోటోలు దిగారు. శ్రీవారికి పరమ భక్తుడైన ఆయన నిత్యం స్వామి దర్శనానికి వస్తుంటారు. బంగారంపై ఇష్టంతోనే భారీ ఆభరణాలు ధరిస్తున్నట్లు విజయ్ చెప్పారు. అచ్చా, నేను డేట్ ఏం పెట్టుకోలేదు. నేను రొటీన్ మంత్లీ అయితే కంపల్సరీ వచ్చి ఎన్ని కేజీలు సార్ వచ్చేసి ఎందుకు రావాలి? అదే ప్రసాద్ అదే చెప్తున్నట్టు నాకన్నా ముందు బాగా మధు చెప్పారు.
హన్మకొండ జిల్లా వరంగల్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత. చంద్రావుపేట మండల్ పత్తినాయక్ తండావాసుల ఆందోళన. తమ తండాను వేరే గ్రామ పంచాయతీలో విలీనం చేయొద్దని తండావాసుల ఆందోళన. తమ తండా అనే గ్రామ పంచాయతీగా మార్చాలని డిమాండ్. కలెక్టరేట్లోకి చొచ్చుకొని వచ్చిన తండావాసులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్ కిక్ బాక్సింగ్ పోటీలలో హన్మకొండ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ బీఎంఆర్ కిక్ బాక్సింగ్ అకాడమీ విద్యార్థులు తమ సత్తా చాటి పతకాలు సాధించారని హన్మకొండ కిక్ బాక్సింగ్ ప్రెసిడెంట్ బండారి సంతోష్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన కిక్ బాక్సింగ్ రాష్ట్ర స్థాయి పోటీలకు బీఎంఆర్ అకాడమీ తరపున శాన్వి మోహన్ సిల్వర్ మోడల్, సహాజ్ కృషిత్ కార్తిక్ గాయత్రి బ్రాంచ్ మోడల్ సాధించి జిల్లాకు పేరు తెచ్చారని, పతకాలు సాధించిన విద్యార్థులను తెలంగాణ కిక్ బాక్సింగ్ ప్రెసిడెంట్ రామాంజనేయులు, సెక్రటరీ మహిపాల్, జిల్లా సెక్రటరీ తిరుపతి, కోచ్లు గణేష్, దినేష్ అభినందనలు తెలియజేశారన్నారు. After 1 fight, D. Ananya from Vanaparthi district, red corner. Manusri from Redcast district, blue corner. Referee, next fighter. Come on, team! Next fight, D. Ananya, red corner. A. Vinita, blue corner. After one fight, minus 42 kgs, semi-final fight. P. Lasya from Medchal district, red corner. V. Tripura from Naidungar district, blue corner. Get ready, next fight. P. Lasya from Medchal district, red corner. V. Tripura, minus 42 kg, semi-finals, girls. V. Tripura from Naidungar district, blue corner. Get ready. After one fight, this fighters. కొట్టుకో తెలంగాణ గవర్నమెంట్ వారు నిర్వహించినటువంటి సీఎం కప్కు సంబంధించిన కిక్ బాక్సింగ్ గేము అందులో ఎంపిక కావడం జరిగింది. ఈ గేమ్కు గాను డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ వచ్చేసి హన్మకొండ జేఎన్ఎస్ గ్రౌండ్లో డివైఎస్ఓ ఆధ్వర్యంలో కిక్ బాక్సింగ్ గేమ్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ జరగడం జరిగింది. అందులో మన హన్మకొండ నుంచి వెళ్ళి బీఎంఆర్ కరాటే అకాడమీ నుంచి వెళ్ళి కిక్ బాక్సింగ్ స్టేట్కి సెలెక్ట్ కావడం జరిగింది.
అందులో బి సాన్వి మోహన్, నెక్స్ట్ గాయత్రి, నెక్స్ట్ కృషిత, నెక్స్ట్ సహజ్, ఈ నలుగురు విద్యార్థులు 27 నుంచి 29 వరకు హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగినటువంటి కిక్ బాక్సింగ్ సీఎం కప్ పోటీలలో 2 సిల్వర్ మెడల్లు మరియు 2 కాంస్య పథకాలు మన హన్మకొండ కిక్ బాక్సింగ్ అసోసియేషన్కి రావడం జరిగింది. దీనికి గాను స్టేట్ తెలంగాణ కిక్ బాక్సింగ్ సెక్రటరీ మైపాల్స్ గారు మరియు స్టేట్ ప్రెసిడెంట్ రామాంజల్ గారు మరియు హన్మకొండ కిక్ బాక్సింగ్ సెక్రటరీ తిరుపతి గారు మరియు హన్మకొండ కిక్ బాక్సింగ్ ప్రెసిడెంట్ బండారు సంతోష్ గారు సీఎం కప్లో కిక్ బాక్సింగ్లో సిల్వర్ మరియు కాంస్య పథకాలు సాధించిన విద్యార్థులను అభినందించడం జరిగింది. అదే కాకుండా వీళ్ళకి క్యాష్ ప్రైజ్ కూడా ఉంటుంది అని చెప్పేసి సీఎం గారు ప్రకటించడం జరిగింది. మేము సీఎం గారికి మరియు గవర్నమెంట్కి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.